హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు టేస్టీ విలేజ్ వంటలు. నేను వాళ్ళ మీకు పొట్లకాయతో పెరుగు పచ్చడి చూపిస్తున్నానండి. రకరకాలుగా చేసుకోవచ్చు. పొట్లకాయ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది కూడా. అదిగోండి నా చేతిలో ఉన్నది ఉప్పు అన్నమాట. ఉప్పు తీసుకుని చెట్టు పైన చల్లాను. ఫస్ట్ టైం కాయలు కోసేటప్పుడు ఏ చెట్టు అయినా సరే ఉప్పు చల్లాలంట. ఆ విషయం మా నాన్నమ్మ చెప్పింది. ఆ పొట్లకాయలు ఇలా మెలి తిరిగిపోతాయి కదా, అందుకోసమని రాళ్ళు కట్టాను అనమాట. చివరికి తాడు కట్టి రాళ్ళు కట్టేస్తే స్ట్రైట్గా వస్తాయి. అదేంటో ఆ కాయ మాత్రం బాగా రాలేదు. ఈ పొట్లకాయ అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి. పొట్టలో ఉండే అల్సర్లు, అసిడిటీ, ఇట్లాంటి జీర్ణకోశ సంబంధ వ్యాధులు ఉంటాయి చూసారా, అవన్నిటిని కూడా నివారిస్తుంది అనమాట. చాలా మంచిది తీసుకోవడం అనేది. ఈ పొట్లకాయలు కోసుకున్న తర్వాత చూసారా, పైన ఉండే పొట్టుని సన్నగా అలా తురిమినట్టుగా చేసుకోవాలన్నమాట నైఫ్ తోటి. పీలర్ ఏమీ అవసరం లేదండి, చేత్తో అలా ఊరికి అలా వచ్చేస్తుంది. నైఫ్తో ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట. సన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి మనము. వాటిని లోపల ఉండే విత్తనాలు తీసేసుకోవాలి ముందుగా. అయితే పైనుండే ఆ తెల్లటి పదార్థాన్ని అంటే మీరు పీలర్తో తీయాలని ట్రై చేయకండి, అంత మందంగా ఉండదు, జస్ట్ బూడిదలాగా ఉంటుంది. దాన్ని నైఫ్తో అలా అలా చెక్కినట్టుగా చేయాలి, అంతే అనమాట. చూసారా, అలా సన్నగా కట్ చేసుకోవాలండి. పొట్లకాయ అనేది వారానికి ఒక్కసారన్నా తినండి, చాలా మంచిదండి పొట్లకాయ అనేది. చాలామంది ఎందుకో కానీ ఇష్టపడరు, కానీ ఒకసారి పెరుగుతో ట్రై చేసి చూస్తే మాత్రం ఖచ్చితంగా బాగా నచ్చేస్తుంది మీ అందరికీ కూడా. మళ్ళీ మళ్ళీ తినాలి అనుకుంటారు, అంత బాగుంటుంది. ఇక్కడ కరివేపాకు కోస్తుంది మా పాప. పొట్లకాయని మీరు ఇంకా తాలింపు కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా నాకు మళ్ళీ కుదిరితే చేస్తాను అది కూడాను. ఇదిగోండి, దానికోసం పావు కిలో పైన ఉంటుందండి. ఒక 300 గ్రాముల నుంచి పెరుగు ఉంటుంది బాగా ఎక్కువగానే. దాన్ని ఇలా స్మూత్గా చేసుకోవాలన్నమాట. టెక్స్చర్ అనేది గడ్డలు లేకుండా. బాండలు పెట్టేసుకొని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే పోపు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, పొట్టు మినపప్పు, అలాగే కొంచెం మెంతులండి. అవన్నీ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. చిట్పట్లాడిన తర్వాత పోపు అనేది, ఉల్లిపాయలు అనేది వేసుకోవాలి మనము. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి అనేది ఎక్కువ పట్టదండి కారం అనేది, అందుకని ఒక 3-4 సరిపోతాయి. ఎక్కువ ఘాటుగా ఉండకూడదు, మరి మీ ఇష్టం, అది వేసుకోవచ్చు కూడా. కాకపోతే నేను కొంచెమే వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకొని మగ్గించుకుందాము. బాగా ఫ్రై అయిపోయింది కదా. ఫ్రై అయిపోయిన తర్వాత పొట్లకాయ ముక్కలు అనేవి ఇప్పుడు యాడ్ చేసేసుకుందామండి. చాలా త్వరగానే అయిపోతుంది కూర అనేది. 12-15 నిమిషాల్లోనే ఉడికిపోతుందండి కూర. మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుందాం మనము. ఒక్కసారి చెట్టు వేసుకున్నామంటే బోల్డని కాయలు కాస్తాయండి దానికి. మగ్గిపోయినట్టుంది, చూస్తున్నాను. ఇంకొంచెం టైం పడుతుందండి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను. మళ్ళీ మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకుందాము. చెట్టుకి ఎక్కువ మందు మాకులు కూడా వేయక్కర్లేదండి, పురిగేం పట్టదు దానికి. ఎరువులు ఒక్కటే వేసుకున్నామండి. ఆవు పేడ, బరి పేడ లాంటివి మాత్రం వేసుకుంటూ ఉండేవాళ్ళము. అంతే అండి, మగ్గిపోయింది పొట్లకాయ అనేది, మెత్తగా ఉడికిపోయింది బాగా. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు పెరుగులో వేసుకుందాము, అంటే విరిగిపోతుంది కదా పెరుగు అనేది, అందుకోసం అనమాట. చాలా బాగుంటుందండి రైస్లోకి. మీ అందరికీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో మీకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.